నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అనుమానాస్పద హత్యలు జరుగుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో 15 రోజుల వ్యవధిలోనే 2 గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇటీవల కాలంలో పోలీసు ఒక మృతదేహాన్ని గుర్తించారు. శ్యామల లక్ష్మి అనే మృతదేహం. అయితే మరో మృతదేహం నిన్న ఏదైతే నవిపేట బాసర సరిహద్దులో గ్రామాల సరిహద్దులో మిట్టాపూర్ ప్రాంతంలో మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ తల మొండెం వేరు చేసిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా పోలీసులకు ఆ హత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి దానికి అంతటికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి ఏదైతే 2022, 2023, 2024లో తరచూ హత్యలకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 2022లో 48 హత్యలు అయ్యాయి, 2023లో 50 హత్యలు అయ్యాయి, 2024లో 42 హత్యలు అయ్యాయి. 3 ఏళ్లలో సుమారుగా 150కి పైగా హత్యలకు గురయ్యారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల లోపే మహిళలు హత్యకు గురైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఏడాది మహిళా హత్యలు జరగడం ఎక్కువగా జరుగుతున్నాయి. 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళలే అనేక హత్యలకు గురవుతున్న పరిస్థితి. వీరిలో 90% మంది ఒంటరి మహిళలు, భర్తలు లేకపోవడం, భర్తలకు దూరంగా ఉన్న మహిళలే హత్యకు గురి కావడం ప్రధానంగా చర్చ సాగుతుంది. తోడు లేకపోవడం, తోడుంటారని నమ్మిన వ్యక్తులే హత్యలు చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చేర్చేస్తుంది. మహిళలకు గుర్తు తెలియని వ్యక్తులు నేర ప్రవృత్తి ఉన్న వారితో స్నేహం చేయడం వారి ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాటన్నింటి కూడా పోలీసులు మాటలు మహిళలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. వరుస మహిళల హత్యలతో కలకలం రేపుతుంది. నవిపేట మండలం 10 రోజుల్లోనే 2 హత్యలు జరిగిన పరిస్థితి చోటు చేసుకుంది. నవిపేట మండలం మిట్టాపూర్ శివారులో ఉదయం ఒక మహిళ మొండెం తల వేళ్ళు వేరువేరుగా ఉండడం, దీని అంతా కూడా నిజామాబాద్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పచ్చు. నవిపేట బాసర ప్రధాన రహదారి మిట్టాపూర్ ప్రాంతంలో ఒక మహిళకు సంబంధించి ఏదైతే గుర్తు తెలియని శవం అయితే లభ్యమైంది. మహిళ మొండెం మాత్రమే లభ్యమైంది. తల విధంగా చేతి మణికట్టు వేలు వేరే భాగాలన్నీ కూడా కట్ చేసిన పరిస్థితి ఉంటుంది. అంటే పోలీసుల అనుమానంలో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి మృతురాలకి సంబంధించి చూసుకుంటే పోలీసులు ఆ డ్రోను అదేవిధంగా దానికి అంతటికి సంబంధించి డ్రోన్ సహాయంతో వెతులాడే పనిలో పడ్డ పరిస్థితి ఉంది. 10 బృందాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే గత 10 రోజుల క్రితం ఒక మహిళ హత్యకు గురైంది. శ్యామల లక్ష్మి అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. లక్ష్మిని దుండగులు హత్య చేశారా, అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. గత 10 రోజుల క్రితం జరిగిన హత్య, నిన్న జరిగిన హత్యలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో ప్రధానంగా పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 25 నుండి 35 ఏళ్ల మహిళలు హత్యలకు గురి కావడం, దీనికి అందరికీ ప్రధానంగా ఆ మహిళలందరూ కూడా దీనికి అందరికి సంబంధించి ఆ మహిళలు అందరూ కూడా ఎవరైతే భర్తలు లేనివారు ఆ ఒంటరి మహిళలే ప్రధానంగా ఈ హత్యలకు గురి కావడంతో పోలీసులకు కొంచెం ఈ తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఎవరైనా నమ్మకంగా తమతో తోడుంటారా అనే కోణంలో కూడా వారు ఆలోచన చేసి వారి దొంగలతో కూడా స్నేహం చేసిన పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చూసిన ఆ దొంగలతో స్నేహం చేసిన నేపథ్యంలో ఆ మహిళలు హత్యలకు గురవుతున్నారు. నిన్న జరిగిన హత్యలకు చూసుకుంటే ఏదైతే మహిళను అత్యాచారం చేసి ఆమెని చంపి మొండెము ఒక చేతి మణికట్టు వేరుగా చేసి వేరువేరు భాగాల్లో వేరువేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ హత్యలు ప్రధానంగా డబ్బు కోసము, మరోవైపు మద్యం మత్తులో ఉండి దీనికి అందరికి సంబంధించి హత్యలకు పాల్పడి ఉంటారా, ఏదైతే ఈసారి వర్షాకాలము ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి హార్వెస్టర్లు మిషన్స్ వస్తుంటాయి. ఆ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి కూలీల వ్యవస్థ కూడా తెలంగాణకు వస్తున్న పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన హమాలీలు రావడం, దాంతోపాటు హార్వెస్టర్లకు సంబంధించిన డ్రైవర్లు రావడం దీనికి హత్యలకు ప్రధాన కారణమనే చెప్పవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మహిళను అత్యాచారం చేసి తల మొండెం వేరు చేశారు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పోలీసులు అయితే ప్రతిష్టాత్మకంగా ఈ 2 హత్యలు 10 రోజుల వ్యవధిలోనే 2
హత్యలు నిజామాబాద్ జిల్లాలో జరిగినాయి. వీటన్నింటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ఇద్దరు మహిళలను హత్య చేసిన వ్యక్తులు ఎవరనే కోణంలో కూడా 10 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 10 బృందాలు 10 ప్రాంతాలుగా విడిపోయి హత్యలకు సంబంధించిన వ్యక్తులను కనుగొనే ప్రయత్నంలో నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఏదేమైనప్పటికీ పోలీసులు పక్కా సమాచారం చెప్తున్నారు. ఒంటరి మహిళలు, భర్తలు లేని వారు వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో స్నేహం చేయొద్దు, చెడు వాళ్ళతో స్నేహం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.